హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దినేష్ రెడ్డి. మీరు చూస్తున్నారు దినేష్ ప్రోగ్రామింగ్ ఛానల్. మనం ఈరోజు మ్యాట్లాబ్ గురించి తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాట్లాబ్ బేసిక్ ఫ్రేమ్ కనబడుతుంది మీకు. అండ్ ఇక్కడ మీకు హోమ్ ప్లాట్స్ అంటే గ్రాఫ్స్ ఎలా ప్లాట్ చేయాలి, దీంట్లో ఉండే యాప్స్ మీకు ఎలా యూజ్ అయితే అవన్నీ తర్వాత తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఫస్ట్ హోమ్లో న్యూ స్క్రిప్ట్, న్యూ లైవ్ స్క్రిప్ట్ అని రెండు ఉన్నాయి. న్యూ స్క్రిప్ట్ అంటే మనం పైథాన్లో మాడ్యూల్ మాదిరి ఇది కూడా. అండ్ న్యూ స్క్రిప్ట్ అంటే ఒక ఫైల్ మాదిరి ఫామ్ అయ్యి ఆ ఫైల్ని ఫస్ట్ అది తర్వాత డైరెక్ట్ రన్ చేస్తుంది. న్యూ లైవ్ స్క్రిప్ట్ అంటే ఇది ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ని ప్రతి స్టెప్ని లైవ్గా రన్ చేస్తూ ఆ సీక్వెన్స్లో వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే కరెంట్ ఫోల్డర్ అంటే ఇప్పుడు ఒకవేళ దీన్ని సేవ్ చేసామంటే ఈ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే కమాండ్ విండో అంటే ఇక్కడ మనం కమాండ్స్ ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే వర్క్ స్పేస్ అంటే ఇక్కడ మనం చేసే వేరియబుల్స్ అన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఏ ఇచ్చి సమ్ వాల్యూ ఇచ్చా అంటే ఇక్కడ సేవ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు A=5 ఇచ్చా, A=5 అని ఇక్కడ సేవ్ అయింది. అలాగే B=12 ఇక్కడ మనం సేవింగ్ కావాలని వాడినామంటే ఈ ఎక్స్ట్రా స్పేస్ తీసుకునే ఇదంతా ఈ మ్యాటర్ అంతా రాకుండా ఓన్లీ B అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఒక్కటి సేవ్ అయిన ప్రస్తుతం ఎంటర్ కొట్టినప్పుడు ఇక్కడ B కూడా సేవ్ అయిపోయింది. B=12. మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ క్రియేషన్ చూద్దాం. మ్యాట్రిక్స్ కంటే ఇప్పుడు కమాండ్ మాదిరి రాయాలనుకుంటే ఇలా % సింబల్ పెట్టి మనకు నచ్చిన కమాండ్ రాసుకోవచ్చు. మ్యాట్రిక్స్ ఫార్మేషన్, మ్యాట్రిక్స్ ఎలా ఫార్మ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ ఏ అనుకుంటే దానికి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి 1, 2, 3 అని ఇలాగ మనము ఒక నెంబర్ మధ్యలో కామా పెట్టామంటే అది కాలం ఫామ్ అవుతుంది. అదే సెమీ కాలం పెడితే రో ఫామ్ అవుతుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు A=1, 2, 3 ఒక కాలం ఫామ్ అయింది. ఇక్కడ చూసుకుంటే సేవ్ అయింది. అలాగే B కూడా బ్రాకెట్స్ మధ్యలో 1, 2, 3 ఇక్కడ చూసుకుంటే 1, 2, 3 అని ఫామ్ అయింది. ఇది రోస్గా ఫామ్ అవుతాయి. B చూసుకుంటే 1, 2, 3 ఇది కాలం, ఇది రో. మనం ఇప్పుడు A×B చేద్దాం. A×B అని మీ అందరికి తెలుసు. మ్యాట్రిక్స్ ఎలా చేయాలో మ్యాట్రిక్స్లో M×N N×M మల్టిప్లై చేసేటప్పుడు N కామన్గా ఉండాలి, M ఏదైనా ఉండొచ్చు. మనకి ఇప్పుడు చూసుకుంటే A×B=14 ఇక్కడ ఆన్సర్ అని సేవ్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ =14. మనకి ఇప్పుడు ఏదైనా వేరే వాల్యూ ఇప్పుడు A×2 అని తీసుకున్నామంటే ఇక్కడ మనం ఏ వేరియబుల్ ఇవ్వలేదు కాబట్టి అది ఆన్సర్ వాల్యూ తీసుకుంటుంది. అంటే ప్రస్తుతం ఆన్సర్ వాల్యూ ఏమో 14 ఉంది. మనం ఇప్పుడు చూసుకుంటే ఆన్సర్ వాల్యూ 246 అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు చేంజ్ అది. అండ్ నెక్స్ట్ వీడియోలలో మనం మ్యాట్రిక్స్ గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను మీ దినేష్ రెడ్డి. మీరు చూస్తున్నారు దినేష్ ప్రోగ్రామింగ్ ఛానల్. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.